హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద క్రిస్టల్ కూకో ఇదొక స్పానిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్ గా తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఈ సిరీస్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. ఫాస్ట్ గా మీ టైం వేస్ట్ చేయకుండా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మన తెలుగు రివ్యూవర్స్ కమ్యూనిటీలో తెలుగు డబ్బుడ్ సిరీస్ రివ్యూస్ ఎక్కువగా ఎవరు చేయట్లేదు. సో నేను ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మన కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. 10K చాలా దగ్గరలో ఉన్నాం. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక లేడీ డాక్టర్ స్టోరీ చూపిస్తారు. సిరీస్ స్టార్టింగ్ లోనే తనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో సడన్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. సర్జరీ మొత్తం అయ్యాక తనకి హార్ట్ డొనేట్ చేసిన వాళ్ళ ఊరికి ఇన్వైట్ చేస్తారు. సో తను కూడా వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ ఊరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక కొన్ని మిస్టీరియస్ థింగ్స్ జరుగుతాయి. ఆ థింగ్స్ ఏంటి, అసలు హార్ట్ డొనేట్ చేసింది ఎవరు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఫస్ట్‌లీ ప్లాట్ చాలా కొత్తగా ఉంది. అండ్ సిరీస్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బట్ సిరీస్ ముందుకు వెళ్తున్న కొద్దీ మెయిన్ ప్లాట్ రివీల్ అవుతుంది. అక్కడి నుంచి చాలా రొటీన్‌గా అనిపించింది. నేనైతే డిసప్పాయింట్ అయ్యా గైస్. నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. లైక్ సిరీస్‌ని సెటప్ చేసుకోవడానికి యూనిక్ ప్లాట్ తీసుకొని కవరింగ్ చేశారు. ఓపెన్ చేసి చూస్తే అక్కడ సేమ్ అన్ని నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఉన్నట్లే రొటీన్ స్టోరీ ఉంటుంది. రొటీన్ స్టోరీ ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. బట్ చాలా లెంతీ ఫీలింగ్ వచ్చింది. థర్డ్ ఎపిసోడ్ నుంచి అసలు ఎంగేజింగ్‌గా ఉండదు. పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో కొంచెం స్పీడ్ పెంచి ఫాస్ట్‌గా ఎడ్ చేశారు. బట్ అక్కడ కూడా రొటీన్ గానే అనిపించింది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ యాక్ట్రెస్ చాలా క్యూట్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లొకేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా తెలుగు ఆడియోలో ఒక సీరీస్‌ని జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలనుకుంటే అప్పుడు ఈ సీరీస్‌ని కన్సిడర్ చేయండి. లేకపోతే ఈజీగా స్కిప్ చేయడం మంచిది. ఈ సీరీస్ కంటే నిన్న 'ద బీస్ట్ ఇన్ మీ' అని ఒక సీరీస్ రివ్యూ చేశాను. అది కూడా తెలుగులో ఉంది. దీనికంటే అది చాలా బాగుంటుంది. కావాలంటే అది చూడండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ బోరింగ్ సీరీస్ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ అండ్ అడల్ట్ కాంటెంట్ ఉంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. సో ఇది గైస్, ద క్రిస్టల్ కూకో సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.